హాయ్ అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్నైతే పనంతా కంప్లీట్ అయిపోయింది, దీపం కూడా ముట్టించేసామండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ చేసుకుందామని మ్యాగీ అయితే చేసుకుంటున్నాను. ఈరోజైతే గుడికి అయితే వెళ్దాం అనుకున్నామండి, గుట్టకి కీసరకి. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినాము. ఇక ఇంట్లోనే పూజ గిట్లా చేసుకొని ఇంట్లోనే ఉందాం అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి అయితే మ్యాగీ అయితే చేసుకుంటున్నానండి, పొద్దుగాల టిఫిన్ గురించి. మ్యాగీ చేసుకున్నాక మధ్యాహ్నం అయితే ఏమైనా వంట అయితే చేసుకోవాలా. తర్వాత ఏమో ఈ మ్యాగీ అయితే వేడివేడిగా తింటేనే మంచిగా అనిపిస్తుందండి. ఇట్లా జ్యూసీ లాగా చేసుకోవాలా, నీళ్ళు జర ఎక్కువ పోసి, అప్పుడే బాగుంటుంది. ఈరోజు అయితే ఎక్కువ మంది తినరు ఏమి, ఎందుకంటే అందరూ ఒక్క పొద్దులు ఉంటారు కదండి. అందుకే ఎక్కువ అయితే ఎవరు టిఫిన్లు చాయ్లు అయితే లేనోళ్ళు చేసుకుంటారు. ఒక పొద్దున్నోళ్ళు అయితే ఏం తినరండి. వాళ్ళకైతే పండ్లు పరాలు అయితే తింటారు. మేమైతే ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయితే అయిపోయిందండి, మ్యాగీ మాకు. తర్వాత ఏమో మధ్యాహ్నంకి మిల్ మేకర్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నానండి. ఈ చిన్న మిల్ మేకర్ అయితే తీసుకున్నాను. ఈ చిన్న చిన్న మిల్ మేకర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఏమో మనకి వేడి నీళ్ళు అయితే పోసుకోవాలండి. దీంట్లో వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా మెత్త పడిపోతుంది. ఇది నీళ్ళలో నానబెట్టే ముందు వేడి నీళ్ళు పోసుకుంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే సంచిలలో కూడా తెస్తారు, దుమ్ము దుమ్ము పడుతుంది. ఇట్లా వేడి నీళ్ళు పోసి కడిగి మళ్ళీ తర్వాత చల్లనీళ్ళతోటి కడుక్కోవాలా. ఉల్లిగడ్డలు రెడ్గా ఫ్రై అయిపోయాక కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత మనకు రుచికి సరిపోయేంత పసుపు వేసుకున్నానండి, కారం వేసుకున్నాను. ఈ 2 టమాటాలు కలిమాకు అయితే వేసుకున్నానండి. కొద్దిగా మెత్తగా అయిపోయాక టమాటా, అప్పుడు ఇది వేయాల మిల్ మేకర్ అండి. మనం కొద్దిగా గ్రేవీ లాగా చేసుకోవాలంటే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలా, లేకపోతే ఉట్టిగా ఫ్రై లాగా అయితే చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇది 2 నిమిషాలలో అయిపోతుంది మిల్ మేకర్ కర్రీ. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నం వెంబడి తింటే. మన చపాతీలు వెంబడైనా తిన్నా బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే ఒక కొంచెమే టైం పడుతుందండి ఇది వండటానికి, ఎక్కువసేపు కూడా పట్టదు, ఈజీగా అయిపోతుంది కానీ టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్ అయినా వండుకోవచ్చు ఇది ఈజీగా. తర్వాత నేను కొంచెం అయితే నీళ్ళు అయితే పోసుకున్నాను, కొద్దిగా అండి, ఎక్కువ ఏం నీళ్ళు పోసుకోలేదు. పోసుకున్నాక పైనుంచే ఉడికినాక కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి, ఒక ప్యాకెట్. టేస్ట్ ఉంటుందండి బాగా. తర్వాత కలబెట్టి జర అయ్యే వరకు కలబెట్టుకోవాలా, 1 నిమిషం అండి. బాగా ఉడకపోతే మెత్తగా అయిపోతుంది, తినబుద్ధి కాదు కర్రీ. కొద్దిగానే ఉడకాల. మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర అండి పైనుంచి అయితే చల్లేయాల. జరసేపు అయితే పెట్టేశానండి. తర్వాత పైనుంచి అయితే కొత్తిమీర అయితే చల్లేసాను. వేడివేడిగా కర్రీ రెడీ అండి.